changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నారు. మీరందరూ దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న ఒక చిన్న వాక్యాన్ని చదువుదాం. నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను బలపరుతునని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. అనేక సందర్భాల్లో మనం బలహీనతల గుండా వెళుతూ ఉంటాం. అనేక సందర్భాల్లో మనకున్న పరిస్థితులను బట్టి మనం బలహీనపరచబడుతూ ఉంటాం. అటువంటి సందర్భంలో దేవుడిచ్చుచున్న వాగ్దానం, బహుశా ఈ దినాన్న నీవు బలహీన స్థితిలో ఉన్నావేమో, నీకున్న కష్ట నష్టాలను బట్టి బలహీనంగా ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బలపరుతును. దేవుడు ఎప్పటికప్పుడు మనకు అవసరమయ్యే శక్తిని అనుగ్రహిస్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఎల్ షడాయ్. తన శక్తిని మనసులోనికి నేరుగా ప్రసారం చేయగలడు. అలాగే చేస్తాడన్న వాగ్దానం కూడా మనకు ఉంది. ఆయనే మన ఆత్మలకు ఆహారం, మన హృదయాలకు ఆరోగ్యం. ఈ విధంగా ఆయన మనలను బలపరుస్తాడు. దేవుడు ఒక వ్యక్తిలో ఎంత శక్తిని నింపగలడో ఎవ్వరికి అర్థం కాదు. అయితే దేవుని శక్తి మనకు అనుగ్రహింపబడినప్పుడు మన శక్తిహీనతలు ఆయన సేవకు అడ్డుపడకుండా ప్రక్కకు తొలగిపోతాయి. గడిచిన రోజుల్లో మనం తీవ్రమైన ఇబ్బందుల గుండా, శ్రమల గుండా వెళ్ళినప్పుడు మన ప్రభువు మనలను ఏ విధంగా బలపరిచాడో జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. మహావిపత్తు సంభవించినప్పుడు కూడా నెమ్మదిగా ఉండగలం. మన ప్రియులు మరణం మనలో వేదనలో ముంచినప్పుడు మౌనంగా భరించగలం. మన మీద అపనిందలు మోపబడినప్పుడు మనం కదిలించబడలేదు. వ్యాధి బాధలు కలిగినప్పుడు ఓపికతో స్వస్థత కోసం ఎదురు చూసాం. అసలు విషయం ఏమిటంటే, ఇలాంటి అసాధారణమైన శ్రమల్లో దేవుడు అనూహ్యంగా మనకు శక్తినివ్వడం జరిగింది. మన శక్తిహీనతల కంటే ఎత్తుగా లేచి మనం వాటిని అధిగమించి పిరికితనాన్ని జయించాం. జ్ఞానహీన స్థితిలో మనకు జ్ఞానం అనుగ్రహించబడింది. మాటలే రాని మనం ఆ క్షణంలో ఏం మాట్లాడాలో మనకు ప్రభువే నేర్పించాడు. నా స్వంత శక్తిహీనత నన్ను కృంగదీసిన దేవుని వాగ్దానం నన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. ప్రభువా, నీ మాట చొప్పున నన్ను బలపరుచుమని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇది నమ్ము ప్రభా, నీ బంగారు పాదాల చెంత మోకరించి మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నిరీక్షణతో అయా ప్రభా ప్రార్థిస్తూ ఉంటుండగా ఎందరో బలహీనతలు గుండా ఉన్నారు. వ్యాధి బాధలు, అపనిందలు, వేరేక పరిస్థితులను బట్టి కృంగదీసిన సమయాల్లో వారు ఉన్నట్లయితే ఈ వాక్య వాగ్దానాన్ని బట్టి వారి జీవితాల్లో అయా ఒక నిరీక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను నిన్ను బలపరుతునని మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. నీ కొరకు, నీ మహిమ కొరకు వారు జీవించినట్లుగా వారి బలహీన సమయాల్లో సైతం బలం పొందుకొని అయ్యా ఏమాత్రం కృంగిపోకుండా నిన్ను మహిమపరచగలిగిన కృపలోనికి, నిన్ను మహిమపరచగలిగిన దినములోనికి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me